హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా కన్నం స్కూల్లో ఒక యాక్టివిటీ అయితే జరుగుతుంది. అందులో మా కన్నం పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. యాక్చువల్ 2 months బ్యాక్ ఏం చెప్పాలి ఏంటి అని మనకి వాళ్ళ మేడం అయితే ఇచ్చారు, నేర్పించాను. బట్ ఏంటంటే ఒక లైన్గా 3 lines అయితే చెప్తుంది పర్ఫెక్ట్గా. తర్వాత నుంచి పాపం మనం అందిస్తే చెప్తుంది, లేదంటే చెప్పలేకపోతుంది. ఇక ఫైనల్గా ఈరోజు అయితే చూడాలి ఎలా చెప్తుందో ఏంటో. ఎలా చెప్పినా పర్వాలేదు, ఎందుకంటే ఈ ఏజ్కి ఒక 3 sentences చెప్తుందంటే నా వరకు అయితే గ్రేటే. సో లెట్స్ సీ ఎలా చెప్తుందో ఏంటో. మా కన్నమ్మ అయితే మార్నింగే వెళ్ళిపోయింది అనమాట. సో నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు. వెళ్ళి మన కన్నమ్మ పార్టిసిపేట్ అయిపోయిన తర్వాత మనం తనని తీసుకొచ్చేసుకోవాలి ఇంటికి. సో ఓన్లీ స్నాక్స్ అయితే పెట్టి పంపించాను అనమాట. ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను. అక్కడ వీడియో తీయడానికి అవుతుందా అవ్వదా ఇంకా నాకు క్లారిటీ లేదు. సో కుదిరితే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తాను. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ గాయస్. మీ అక్క హాయ్ గాయస్ అంటది, నువ్వేమంటావు హాయ్ ఫ్రెండ్స్ అని. మేమైతే స్కూల్కి వచ్చేసాము. బయట డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు, లోపల కూడా చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు ఎక్కువ, సెక్షన్స్ ఎక్కువ కాబట్టి ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క టైం స్లాట్ అయితే ఇచ్చారు. మా కన్నమ్మ PP1 బి సెక్షన్ అనమాట. సో టైం స్లాట్ వచ్చేసి 10 నుంచి 10:30 అని చెప్పారు. ఆ టైంకి పేరెంట్స్ని అలో చేస్తున్నారనమాట. ఎక్కడుందా అని రూమ్ మొత్తం వెతుక్కుంటున్నాను, కాకపోతే లెఫ్ట్ సైడ్ ఫస్ట్నే కూర్చోబెట్టారు మా కన్నమ్మని. ఇంక నన్ను చూసిన తర్వాత డాడీ రాలేదా అని అడిగింది. బయట ఉన్నారంటే చూసుకుంటుంది. ఇంక మా కన్నం పార్టిసిపేట్ చేసే యాక్టివిటీ ఏంటంటే చార్టర్ బాక్స్ ఛాలెంజ్ కార్నర్ అనమాట. ఇదేంటంటే ఏదో ఒక టాపిక్ ఇస్తారు, దాని మీద ఒక 3-4 lines అయితే మనం చెప్పాల్సి ఉంటుంది. మా కన్నమ్మకి ఇచ్చిన టాపిక్ ఏంటంటే క్యారెట్ గురించి ఒక 3-4 lines అయితే చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఇంక తన కార్నర్ దగ్గర డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా అక్కడ యాపిల్కి సంబంధించి ఇట్లా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. వీళ్ళ సెక్షన్లో మా కన్నమ్మకి ఇచ్చింది మాత్రం క్యారెట్. సో అదైతే క్యారెట్ పట్టుకుని కూర్చుంది. నేను వేసిన అద్భుతమైన కళాఖండం వీళ్ళకి నచ్చినట్టుంది, దాన్ని మధ్యలో పెట్టారు. అదేనండి మన మనం ఫ్లాష్ కార్డ్ తయారు చేసాం కదా, దాన్ని ఇక్కడ సెంటర్లో పెట్టారు. నేను ఒక్క ఫ్లాష్ కార్డ్ని తయారు చేయడానికి నాకు 2 hours పట్టింది. అలాంటిది మొత్తం వీళ్ళు ఇదంతా డెకరేషన్ చేయడానికి అసలు వాళ్ళకి ఎంత టైం పట్టిందో ఏమో. బట్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మాకు అన్నం టైం వచ్చింది. మాకు అన్నం ఇప్పుడు క్యారెట్ గురించి చెప్పాలి, ఎలా చెప్తుందో చూద్దాం. సే లౌడ్లీ. ఇంట్రడక్షన్ కాకుండా 5 sentences అయితే చెప్పాలి. దాంట్లో 4 అయితే పర్వాలేదు, బాగానే చెప్పింది. ఇంకా లాస్ట్ చెప్పడం మానేసి థ్యాంక్ యూ అని చెప్పి కవర్ చేసింది. ఇంకా మా కన్నమ్మ బాగా చెప్పింది కాబట్టి వాళ్ళ మేడం ఒక స్టార్ అయితే ఇచ్చారు దానికి. ఇక్కడ టోటల్ 5 యాక్టివిటీస్ అయితే చేపించారు. ఒకటి వచ్చేసి మన కన్నమ్మకి ఇచ్చిన చార్టర్ బాక్స్ ఛాలెంజ్ కార్నర్. ఇక్కడ ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రైమ్స్ కార్నర్, అంటే ఇక్కడ రైమ్స్ చెప్పిస్తారనమాట పిల్లలతో. అండ్ థర్డ్ వన్ వాల్యూస్ కార్నర్, ఇక్కడ గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అవన్నీ చెప్పిస్తారు. అండ్ నెక్స్ట్ ఫోనిక్ సౌండ్స్, అంటే ఏ లెటర్ అయితే పలుకుతుంది, బి లెటర్ ఏ సౌండ్ ఇస్తుంది అట్లా. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ కార్నర్ అనమాట. అంటే ఒక స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీని చెప్పాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు ఇచ్చిన టైంని బట్టి పేరెంట్స్ వస్తూ ఉంటారు, పిల్లల చేత ఎక్స్ప్లెయిన్ చేయిస్తూ ఉంటారనమాట. ఈ బుడ్డి పిల్లలు అల్లరి చేయకుండా వాళ్ళ ప్లేసెస్లో కూర్చున్నారంటేనే గ్రేట్ అసలు. నన్ను అడిగితే ఈ యాక్టివిటీస్లో వీళ్ళు పర్ఫెక్ట్గా చెప్పకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ బుడ్డోళ్ళ దగ్గర నుంచి ఎంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా, ఎందుకంటే వాళ్ళ వయసు ఎంత అసలు. సో వాళ్ళు ఒక 3-4 lines చెప్పారంటేనే చాలా గ్రేట్. మా కన్నమ్మ మర్చిపోకుండా 3 lines చెప్తేనే నాకేదో స్టేట్ ఫస్ట్ వచ్చినంత ఆనందంగా ఉంది. ఇంకా పేరెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నారు. నేనైతే చాలా హ్యాపీ అని చెప్పాను. అదంతా అయిపోయిన తర్వాత మా కన్నమ్మని తీసుకుని మేమైతే ఇంటికి వచ్చేసాము. బాయ్.